పొత్తుల ఎత్తులలో కీలకమైనటువంటిది అయితే మాత్రం నాగబాబు గారికి సంబంధించినటువంటి త్యాగం. పవన్ కళ్యాణ్ గారు సగం సీట్లో లేకపోతే 50 40 అనుకుంటే చివరికి ఆయన త్యాగం చేయడం అంటే ఓకే, పొత్తుల పరంగా ఒక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి ఇంకొక 3 బీజేపీ కోసం తగ్గించుకోవడం ఇంకొక ఆస్పెక్ట్. పార్లమెంట్ సీట్లు 3 అనుకుని 1 తగ్గించుకోవడం అన్నటువంటిది, అది కూడా నాగబాబు గారికి అనకాపల్లి అని చెప్పి ముందు అనకాపల్లి ఆయన ఇల్లు కూడా తీసుకున్నారు, ఆ తర్వాత ఖాళీ. ఇంతకుముందు ఆ వీడియో కూడా చేసుకున్నాం, వైసీపీ వాళ్ళు ఇట్లా ట్రోల్ చేస్తున్నారు. అంటే నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అందువల్ల ఆయన ఖాళీ చేసేశారు. ఆ తర్వాత తను ఆగిపోయారు. నాగబాబు గారు పోటీ చేయట్లేదా? ప్రస్తుతం కాకినాడ మచిలీపట్నం అయితే ఆల్రెడీ 2 పేర్లోనే సానా సతీష్ కావచ్చు, ఇటు పక్కన బాలసూరి కావచ్చు, ఇంకో పక్కన కాకినాడలో పవన్ కళ్యాణ్ గారి పేరు వినబడుతుంది, కానీ ఇంకా అదేం కన్ఫర్మేషన్ రాలేదు. ఇక్కడ ఓవరాల్గా అయితే నాగబాబు గారు పోటీలో ఉన్నట్టు కనిపించట్లేదు. మరి ఆయన్ని శాసనసభ స్థానాల నుంచి ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తారా, లేకపోతే మొత్తం పార్టీ తరఫున ప్రచారకర్తగా వాడుకుంటారా అన్నది చూడాల్సింది.